ఈ లౌడ్ బొంగుల కేక్కి నువ్వు బొంగుల కేక్కి నువ్వు గుడ్లుడే వచ్చిందే కలిపిందే పెట్టిందే కోసిందే ముడివేదే చంపిందే కలిపిందే కడుపు నిండా అన్నం పెట్టి తరాల పిల్లలకి ఇట్లాంటి పిల్లలకి అందరికి కడుపు నిండా అన్నం పెట్టి అండి. పక్కన మీకు కనిపిస్తున్న స్ట్రీట్ డాగ్ యాక్చువల్గా పెంచుకున్న కుక్క ఇంట్లో పిల్లలు పుట్టాయని చెప్పి దాన్ని కొద్దిగా బయట పెట్టినారు. సో ఎవరైనా అడాప్ట్ చేసుకోవాలనుకుంటే ఆ కుక్క పిల్లలను తీసుకొచ్చి అదే వైజాగ్ సంబంధించిన ప్రాంతంలో వాళ్ళే కుక్క పిల్లని అంటే మీరు స్ట్రీట్ డాగ్ మేమేం పెంచుకుందాం అనుకుంటారేమో. అంతా మీరు పెంచుకోవడానికి ఇంట్లో తీసుకొచ్చి భారీగానే అవసరంలే, ఎవరు ఇష్టం వాళ్ళది. దానికి కొద్దిగా ఫుడ్ పెట్టినా మనకి ఏదైనా మిగిలింది పెట్టినా హ్యాపీగా ఇంటి ముందరైనా ఉంటాయి. సో అట్లా ఎవరైనా అడాప్ట్ చేసుకొని దానికి కొంత షెల్టర్ ఇస్తే పుణ్యం ఉంటుందని కోరుకుంటాను. అట్లే పక్కన మీకు ఇంకోటి ల్యాబ్ కూడా కనిపిస్తుంది. ఏమైనా ఆయన పుణ్యాత్ముడు చాలా మంచి వ్యక్తి ఎవరో దానికి ఏదో స్కిన్ డిసీజ్ వచ్చిందని చెప్పి నడి రోడ్లో పడేసిపోయినాడు. ఆడి ఏం పురుగులు పడి వస్తాడేమో కానీ దానికి ట్రీట్మెంట్ జరుగుతుంది. దాని స్కిన్ ఇన్ఫెక్షన్ ఉంది కొద్దిగా. అది మామూలు ఏ డాగ్కి ఏ ఇన్ఫెక్షన్లు వచ్చినా కూడా క్యూర్ అయిపోతాయి. అది మంచి ఫ్రెండ్లీ డాగ్, ఫిమేల్. ఎవరైనా దాన్ని అడాప్ట్ చేసుకోవాలనుకుంటే పక్కన మీరు కామెంట్లో మెసేజ్ చేయొచ్చు, లేదా నాకు డైరెక్ట్ అయినా మెసేజ్ చేసినా కూడా దాన్ని హ్యాపీగా తీసుకొని ఇంట్లో పెంచుకోవచ్చు. కుక్కర్ పెంచుకోవడం అంటే మనం హ్యాపీగా మిగిలినది పెట్టినా చాలు, మనం దానిలో కోసం సపరేట్ సంపాదించి పెట్టాల్సిన అవసరం లేదు. మంచి విశ్వాసం ఉంటుంది, మీకు కూడా మంచి పుణ్యం వస్తుంది. సో పెట్ లవర్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, లేకపోతే నాకు మెసేజ్ చేసినా కూడా మీకు దాని డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. వీళ్ళు చూసిందే చూస్తాంటారా ఇప్పుడు ప్రోగ్రామ్? కేక్ డే అంటే ఏదైనా సెలబ్రేట్ చేసుకోవాలా, మనం ఏం కాదు. మనం ఏమనుకున్నా కేక్ డేకి ఒక పాట రాసుకోవాలి, సెలబ్రేట్ చేసుకోవాలా. తలా 3,000 వేసుకొని 30 కేజీల కేక్ కొనాలా. ఎవరు చూసినప్పుడు షాక్ అయ్యి అట్లా ఉండాలి అని మనం డిసైడ్ చేసుకున్నాం. 3,000 వేసుకున్నాము. దాని దాకా అయింది. ఇప్పుడు మళ్ళీ రావాలి కదా. పాట రాసుకున్నావు, కేక్ పాడు, గట్టి పాడు. ఎంజాయ్ డే ఎవ్రీ డే ఎవ్రీ మినిట్స్ సండే మండే గోయింగ్ కేక్ డే ఎవ్రీ వన్ ఎవ్రీ ఈచ్ ఎవ్రీ మంత్. గట్టి పాడు. Peoples, all country, currency, looting, cake day. నువ్వే మేలు. కేక్ డే గురించి దాని గురించి గొప్పతనం తెలుసుకున్నావు. కేక్ డే అంటే ఏందో తెలుసుకున్నావు. కేక్ డే ఎందుకు పాటించాలో తెలుసుకున్నావు. కేక్ ఎందుకు అంత పెద్దది కొనాలనేది కూడా తెలుసుకున్నావు. అసలు కేక్ డే ఎందుకు వచ్చింది చెప్పు. కేక్ డే మన భారతీయులంతా మొత్తం విఫలమై ఎంత ఏకమై అంతా పోరాడి దానికోసం 75 కేజీల పైన కొయ్యాలని పట్టుదలతో లాయర్తో కొట్లాడి అంత గెలిపించుకొని విఫలమై గెలిచినారు. విప్లవం జరిగింది మయ్యో. తండోప జెండాలు వచ్చేసి తెచ్చిపోవడం. ఫ్రిడ్జ్ లో కేక్ ఉంటుంది, తీసుకురా. అది నీ చెప్తానే తెప్పిస్తాను. వాళ్ళు ఎందుకు పోరా నాయన. పెట్టాడా ఆ పాట ఏదో మళ్ళా పాడు పెట్టు. నీ పాట ఏదో నువ్వు పాడు, నా పాట నేనేదో పాడతాను. వాళ్ళేం చెప్తాడు. ఇప్పుడు కేజీలు ఎన్ని కేజీలు ఉంది నోట్లోకి వేసుకో. నువ్వు కేక్ కొద్ది ముందర పెట్టు. నా సాంగ్ నేను పాడేస్తాను, నెక్స్ట్ నీ సాంగ్ నీకు పాడేసి కనకట చేయద్దు. ఎందుకంటే వాళ్ళకంటే వాల్యూ కానీ, వాళ్ళకి ఎథిక్స్ కానీ, మోరల్స్ కానీ, ముస్టాక్స్ కానీ వాళ్ళకి ఏం లేవు. వాళ్ళకంటే వాల్యూ కానీ, వాళ్ళకి ఎథిక్స్ కానీ, మోరల్స్ కానీ, ముస్టాక్స్ కానీ వాళ్ళకి ఏం లేవు. మనకుంది బాధ్యతగా మనం చేసుకుందాం.
Cake is bomba and like eggs. One me piece you and go. ఈగలు పడతాయి. పాట ఎందుకు నీ పాట కానిచ్చేసి కంటిన్యూ చేసి ఏ కొట్టమోడా ఛానల్ కామంగా ఉన్నానంటే నువ్వు అర్థం కామంగా ఏ కొట్టమోడా ఛానల్ కామంగా ఉన్నానంటే నువ్వు అర్థం కామంగా ఉన్నావా? మళ్ళీ కేక్ డే రోజు కూడా కామంగా ఉంటే నేనేం చేస్తాను? నీకు కేక్ డే గురించి అంత అవగాహన లేదేమో. కేక్ నువ్వు చెప్పిందేమి మీరు చేసిన పాట ఏమి మన నువ్వు పాడతావు పాట నువ్వు ఏ మొదలెష్టమాడా పాటించావు నువ్వు మాట ఇచ్చినా నా మాట మీద నిలబడినా కేక్ దగ్గర కేక్ తెచ్చి పెట్టా కదా. ఏమైంది ఇప్పుడు? ఏం పెట్టాడా కేక్ కేక్ ఎన్ని కేజీలు చెప్పి 30 కేజీలు అని చెప్పి 30 కేజీలు పెట్టుకున్నాడు. కేక్ తెచ్చి 5 కేజీలు 6 కేజీలు పెట్టి తెచ్చుకొని అది కూడా ముక్కిట్లు పెట్టి అంతా మీరు దొబ్బు తినేసి అంటే నాకు ఎన్ని లేరు అని 3000 ఉన్నాను అవసరంగా. నువ్వు డబ్బులు కూడా చూసుకోవద్దు. కేక్ డే పండుగ లోడర్ డే కింద మార్చేస్తాను. వాళ్ళకంటే కేక్ డే గురించి అవగాహన లేదు, బుద్ధి లేదని ఉన్నా. నేను నీతో సెలబ్రేట్ చేసుకుందామని చెప్పి కొనుక్కొచ్చుకొని కూర్చొని నమ్ముకుంటూ కూర్చున్నా కేక్ నీతో కట్ చేపిద్దామని. మిక్సర్ ఎక్కువ ఏ కొట్టం కూడా అసలు 20 కేజీలు 30 అనుకోని ఎంత తగ్గింది? 30 ఉంది కదా, 30 కొద్ది తగ్గింది. ఎంత తగ్గింది? 30 ఉంది కదా, 30 కొద్ది తగ్గింది. నువ్వు తగ్గుతా కేక్ తగ్గిందా ఏం చెప్పాడు? బొమ్మల భాష కూడా లేదు ఇట్లా అసలు ఎట్లా చేస్తాడు? నేను ఏదో పెద్ద కేక్ లేని దాంట్లో పూలు ఉంటాయి, చాక్లెట్లు ఉంటాయి, దాంట్లో మొత్తం పెద్ద సుందరాలు కొని ఎగచ్చు దుమ్ము లేకపోతే అనుకుంటే చూస్తాడా ఏంది పీస్ పెట్టి తెచ్చేవాడు కేజీలు వచ్చినారా? ఏదో 3000 ఇచ్చినా ఏమైనా బిల్డప్ ఇస్తానవేమో. నువ్వు తగ్గించుకో. 3000 ఇచ్చినావు. నీకు 3000 ఏమనుకుంటాను? మనమందరం వేసుకొని 30 కేజీల కేక్ అవును నేనే డబ్బులు నేనే వాళ్ళే ఎవరిలే ఉండేది 3000 ఏం చేయాలి? నేను కేక్ అంటే నాతో ఒకరిని పెట్టి నాతో ఏపీలోనే ఇప్పుడు వాళ్ళకి కేక్ డే అంటే వాల్యూ లేదు. నీకు నాకంటే కేక్ డే అంటే ఇష్టము. కేక్ డే ఇష్టం లేదా? కేక్ డే జరుపుకోవాలని లేదా? ఏ పిద్దామని 3000 ఇచ్చినావు? కేక్ డే ఇష్టం లేనా? నీకు ఈ లేదా వాళ్ళు వాళ్ళ కేక్ డే అంటే వాల్యూ లేదంటారు. వాళ్ళ ఇష్టం లేని వాళ్ళు నేను ఎట్లా ఫోర్స్ చేస్తా? అట్లాడు నాకేంటి పెట్టినా ఇప్పుడు నీకు ఇష్టం కేక్ డే, నాకు ఇష్టం కేక్ డే. వాళ్ళకంటే ఇష్టం లేదు, అందుకు వాళ్ళు డబ్బులు ఇలే. అసలు వాళ్ళు ఇలేదని నాకు ముందు చెప్తే నేను వద్దు క్యాన్సిల్ చేసుకుంటా. నేనే ఇలేదని చెప్పలే కదా నీకు, వాళ్ళు ఇలేదని ఎట్లా చెప్తా? నాకు వద్దురా, నాకు ఇచ్చాయి, నాకు 3000 ఇచ్చాయి. ఇదే వద్దుగానే కేక్ డే రోజు కటకట చేయద్దు. మన ఇద్దరి కోసమే మిక్చర్ ప్యాకెట్ కేక్ తెచ్చినాను. పెట్టుకో మళ్ళా నాకు ఇద్దో బూతులు వచ్చేస్తున్నాయి. మళ్ళా చూడు 3000 ఇస్తే రేపు లోడా నేనే చెప్తా. నేను దానికి కూడా తగ్గేవాని కాదు. ఏ మొదలెట్టుకోవడా నాకు వద్దు, లెక్కగానే కావాలా. నువ్వేం చేస్తావు? అయిపోయింది కదా. ఎవరు పెట్టినావు, ఎవరు తిన్నావు, నువ్వు తిన్నావు. ఎవరు పెట్టినావు, ఎవరు తిన్నావు, నువ్వు తిన్నావు. నువ్వు తినే పెట్టినా ఎవరు పెట్టినావు? అసలు నువ్వు కేక్ డే సృష్టించిందే నేను తినకుండా ఎవడు తింటాడు? ఏడుంది కేక్ డే? నేను కాదా పెట్టినది కేక్ డే. కేక్ డే ఉంది కదా, ఈ రోజు పెట్టా. ఎవరో మీరంతా ఎంకరేజ్ చేస్తారేమో అనుకున్నా. అందరూ ముందుకు వస్తే నేను బాగా జరుపుతాండి. ఎవరు రాలే? మా జీతం అంటే కేక్ డేనే లేదు. ఇదంతా మొత్తం లౌడ డూప్ అని అర్థమైపోయింది. ఇప్పుడు వాళ్ళమ్మ జీతం ఏ కొట్టమ్మడా నువ్వు లేనివన్నీ అదే నిమ్మ ఫస్ట్ లో ఉందాం అనుకున్నా. ఏమి గేమ్ ఆడుతా ఉన్నానే అంటే ఇంత వాళ్ళకి చెప్తాడు ఇంత కొట్లాడుతున్నాడు. ఏమైనా ఉందా? వాళ్ళకి కేక్ డే జరుపుకుందాం ఘనంగా అనేది లేదు. బతుకులు వేస్ట్
ఇప్పుడు చరిత్రలో మన ఇద్దరు నిలిచిపోతాం. కేక్ డే మొట్టమొదట ఎవరు జరుపుకోండిదంటే అసలు కేక్ డే ఉంటేనే కదా మనం చేసామని ఈ సంవత్సరం ఇద్దరితో మొదలైండేది. నాకు ఈ సంవత్సరానికి 2 లక్షల మంది కావచ్చు, తర్వాత 2 కోట్ల మంది కావచ్చు. గుర్తుంటుంది కదా ప్రజలకి కేక్ డే సృష్టించింది ఎవరు, ఫస్ట్ కేక్ డే జరిపింది ఎవరని. అసలు ఏ గొట్టమ్మ కూడా కేక్ డే కనిపెట్టినది నువ్వు. ఇద్దరు పెడితే లవర్స్ డే ఎవరు కనిపెట్టాడు చెప్పు. ఎవడు ఇష్టపడు కనిపెట్టినాడు. ఎవరు ఏం లవర్స్ డే వాళ్ళు పెట్టారు పెద్దలు. మదర్స్ డే, ఫాదర్స్ డే ఎందుకు అంటే ఆ రోజు ఒక రోజు ప్రేమించాలా కాదు కదా. అట్లా మన ఇష్టం కేక్ డే పెడతాము. నువ్వు అవన్నీతో నాకు కేక్ డే పెట్టేసి నువ్వు రావడా అట్లా 3000 పెట్టించి 3000 బాధపడ 3000 ఖర్చు చూపిస్తాను. ఎవరు చూపిస్తారా? ఏం పెట్టినావు అది పెట్టినావు 100 రూపాయలు పెట్టేసి అది కూడా అప్పుడు ఆ రోజు నువ్వు ఏదో కోసేకం తెచ్చుకున్నది మిగిలిన తెచ్చిపెట్టినాలే. అది కూడా అప్పుడు ఆ రోజు నువ్వు ఏదో కోసేకం తెచ్చుకున్నది మిగిలిన తెచ్చిపెట్టినాలే. కేక్ కొనలే. వాస్తవాన్ని చెప్పాలంటే కేక్ డే రోజు కేక్ కొనకూడదంట. నాకు తర్వాత తెలిసింది. అందుకు అప్పుడు ఎప్పుడో మిగిలిపోయింది. అదే కేక్ తయారు చేసిందే నేను, కేక్ డే పెట్టిందే నేను. నా రూల్స్ పాటించాలా. కేక్ డే రోజు కేక్ కొనకూడదని పెట్టినా. నా మెంటల్ వస్తాదేవో. నువ్వే కనిపెట్టడం ఏంది, నువ్వే కోటి చెప్పడం ఏంది. 300 మిగులుతుంది కదా. మళ్ళీ నేనెందుకు పెట్టాలా? కేక్ డే రోజు కేక్ కొనాలని పెడితే నేను కొనాల్సి వస్తుంది. ఎందుకు డబ్బులు దండగా? ఏ కకృతి మొమ్మడా నాకు వస్తాయి. ఇప్పుడు ఏమంటావురా? కేక్ ఉంది తింటావా? తిను. అనాథ పిల్లలకి ఎంతమందికి పంచుదాం అనుకున్నాం కేక్. ఎన్ని మాటలు చెప్తున్నారు మీరంతా. లేదు ముందడుగు చేయాలి కదా. నాతో పాటు మీరు ముందడుగు చేసి నాతో పాటు చైతన్యం కలిపితే, మీరు ఒకరికొకరు చేతులు కలిపితే నేను విప్లవం స్టార్ట్ చేస్తా. నేను కేక్ డేని యావత్ ప్రపంచానికి చాటి చెప్తా. మీరు కూర్చొని సినిమాలు చూసుకుంటా, టీవీలు చూసుకుంటా, బిగ్ బాస్ చూసుకుంటా కూర్చుంటే నేను ఒక ఏం చేయాలి 3000 తీసుకొని 3000 ఆల్రెడీ 500 ఖర్చు అయిపోయింది. బిర్యానీ తెప్పించుకొని తిన్నా. ఏంది చేసిన ఐస్ క్రీమ్ తిని వచ్చినాను. కేక్ డే ఎంతసేపు జరుపుతా? జరపకపోతే నేను పొద్దు నుంచి ఏం చేస్తా? ఏం ముదరస్తుమాడా నువ్వు కేక్ డే కాదే తిని నువ్వు ఏం చేయాలి చెప్తారా? ఏదైనా స్వాతంత్రం గురించి పోరాడి ముందడి ఏంటి నేను అది చేస్తా. స్వాతంత్రం గురించి పోరాడాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ వచ్చేసింది. వచ్చి అట్లా చెప్తారా? వాళ్ళు కూడా చెప్పలేదేమో. నువ్వు అట్లా చేస్తావు ఇప్పుడు. ఏదైనా సమస్య గురించి ముందడి వేయాలా అదే ఈ లౌడ్ బొంగుల కేక్కి నువ్వు చేస్తాను అడిగేలా నువ్వు కనిపెట్టినావు. 2000 డబ్బులు వచ్చేస్తాను మళ్ళా గుడ్డు మళ్ళా 7 రా ఫస్ట్ 3000 కట్టున్నది. కట్టే 500 అయిపోయింది కేక్ అసలు ప్యాకెట్. నీకు సిగ్గు మానవులు వచ్చాయి. సిగ్గు శరం బుద్ధి జ్ఞానం రోసం పౌరుషం మానం మర్యాద లేదు. ఉండే కేక్ ఎందుకు చేస్తా? సిగ్గు శరం ఏం లేదు. అసలు ఎవరు నా బొమ్మలోకి ఎవరు కనిపెట్టాడు? మళ్ళా హ్యాపీ జరుపుకోవాలి. ఉన్న దాంట్లో సంతృప్తి చెందాలా, ఉన్న దాంట్లో పండగ చేసుకోవాలి. గుడ్డమడ ఫస్ట్ కేక్ డే రోజే నువ్వు గబ్బు పట్టిస్తాను. లేకపోతే చరిత్ర ఏం చెప్పుకుంటది? ఇద్దరు వ్యక్తులు 3000 కోసం కొట్లాడుకున్నారని చరిత్ర చెప్పుకుంటది. లఫ్ట్ కి దానికి ఏందన్నా కొట్టుకుని వచ్చేదని పేరు చెడ్డ పేరు వచ్చాది. నువ్వు ముంచేసావు, నువ్వు బతికేదాం నిన్ను ముంచేస్తాను. నువ్వు ముంచేసావు, నువ్వు బతికేదాం నిన్ను ముంచేస్తాను. వద్దా అంతా ఎంగిల్ చేసేది. కుక్కగా పెట్టరా ఏం కేక్ డే రోజు? కుక్క నాకదా? నీకేం అర్థం నాకు అర్థం కాలే. కుక్క రాగింది మన కేక్ డే ఫస్ట్ కుక్క కడ పెట్టి కుక్క రాగింది మన కేక్ డే ఫస్ట్ కుక్క కడ పెట్టి నువ్వేం నీకే కేక్ డే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పంపిలేదా నీకు? నేను అంటే అది తినే కూడా లేదు. ఇప్పుడు అది కూడా తినచ్చు. మన కుక్క మన ఇష్టం అనుకుని తింటే తినచ్చు. ఏంటంటే బయట కుక్కలు కూడా పెట్టినా ఏం ముద్రస్మాడ నువ్వు దూరం తెలిపోతా. మళ్ళా మాకు పెట్టి సాపు నా దగ్గర ఇచ్చేసే. దీంట్లో ఏం సంబంధమే లేదు. ఏంది దీంట్లో పాత్ర లేదా? పాత్ర లేదు. కేక్ డే ఉండవా? నువ్వు కేక్ అన్నీ మళ్ళీ చూపాడున్నారు చెప్తాను. సరే కేక్ డే నువ్వు జరుపుకోవా? ఏం జరుపుకోవాలరా? సరే ఒక మంచి పాట రా చెప్పేసుకో, డబ్బులు ఇచ్చేస్తా. ఇచ్చేస్తా డబ్బులు. కేక్ డే పాడేసి కేక్ గట్టి పాడాలా? బాగా ఇంట్రెస్టింగ్ గా ఫుల్ హుషారుగా అరుచుకుంటా పాడు. కేకుడే బర్త్డే వచ్చడే గుడ్డుడే గుడ్డుడే వచ్చిందే కలిపిందే పెట్టిందే కోసిందే 3000 చంపిందే నలిగిందే గుడ్లు. సరిపోయింది. ఏంది
సరిపోయిందండి కదా నీకు సరిపోయిందంటే పాట సరిపోయిందండి అది. డబ్బులు సరిపోయినాయండి అది. నువ్వు కేక్ డే రోజు మాట్లాడు. కేక్ డే రోజు ఎట్లా సెలబ్రేట్ చేసి నువ్వు కేక్ డే రోజు ఎట్లా పాల్గొన్నావు ఎట్లా పాట పాడినావు అంటే నువ్వు కేక్ డే లేక ఫ్రీగా వచ్చేది లేదు. కేక్ డే పార్టీ లేక ఊరికే పిలుచుకోవు 3000 ఖర్చు అవుతుంది. వచ్చినావు ఏం చేసినావు పాట పాడినావు ఎగిరినావు డాన్స్ చేసినావు అయిపోయింది 3000 అయిపోయింది. కేక్ డే చేసినావు కావాలంటే ఫోటో తీసుకో కేక్ ది ఎవరికి ఇవాళ పంపించాలంటే పంపించుకో. కుక్కలు నాకిండి అది అసలు నీ ఫోటోలు ఇక్కడ ఆ గేమ్ పక్కన పెట్టి కేక్ తినిపించే ఫోటో ఒకటి ఇప్పుడు మన కేక్ తెప్పించి వాళ్ళకి సర్లే ఫోటో తీ వాళ్ళకి కేక్ తినిపించి 3000 ఇస్తా. కుక్కర్ నాకులే ఏముంది దానికి తప్పేముంది రా ఫోటో తీసుకో 3000 ఇస్తావు ఖచ్చితంగా తీపా స్మైలీ తినో తినే మింగే. ఇది కేక్ డే అనాథ పిల్లలకి కేకులు పంచి పెట్టడం జరిగిండేది. అందుకు మీ వంతు సాయంగా మీరు ఆల్రెడీ 10,000 ఇచ్చినారు. ఇంకో 10,000 ఇస్తే ఇట్లాంటి పసిపిల్లలకి ఎంతో మందికి నోరు తీపి చేస్తాను. కేక్ డే అనేది మొత్తం అందరికి యావత్ తరాల పిల్లలకి ఇట్లాంటి పిల్లలకి అందరికి కడుపు నిండా అన్నం పెట్టిస్తాను. యావత్ తరాల పిల్లలకి ఇట్లాంటి పిల్లలకి అందరికి కడుపు నిండా అన్నం పెట్టిస్తాను. ఏమే నా పెట్టింది అది కొంచెం పెట్టి మళ్ళీ అనాథ పిల్ల ఎవరైనా ఏం మాట్లాడతాడు ఏం చెప్తాను ఇప్పుడు అది ఏం చేస్తాడు వాళ్ళ వేరే వాళ్ళు పంపిస్తారులే. ఈ కేక్ డే రోజు అసలు ఇదంతా డూపు ఇదంతా మొత్తం అంతా ఏంది ఎవరన్నా అదే ఎవరు మాట్లాడతారు ఏం చెప్తాడు మీరు ఎవరు గ్రహించారా ఇట్లా అనాథ పిల్లలు మొత్తం ఎంత చేశాడు. ఈ అబ్బాయితో రూపాయి తీసుకోకుండా ఈ అబ్బాయి కేక్ రూపాయి 3000 తీసుకున్నాడు. వారం ఇట్లా వాళ్ళు నరికేలా పండు పెట్టి నువ్వు చెప్పేస్తావు బయటికి అంత సీక్రెట్ మొత్తం చెప్పొస్తా. కేక్ 3000 తెచ్చి ఇల్తా బ్యాగ్స్ ఉంది మొత్తం అంతా అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి అతనికి 3000 కొట్టేసి మళ్ళీ నన్నే కదా అనౌన్స్ చేసేటట్టు చేస్తాడు. ఇట్లా వాళ్ళే మామూలు వదలకూడదు. ఆ అబ్బాయి అంతా ఎవరు లేని బాధలో నోటికి వచ్చింది మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు నువ్వు వాళ్ళకి చెప్తాను నువ్వు ఇట్లా వాళ్ళు మళ్ళీ నా మైండ్ బాగుంది నాకు అంత బాగుంది నేను అంతా బాగాలంట. కుక్క తిన్న కేక్ తింటే ఏదో రోగం వస్తుందని చెప్తారు. ఇప్పుడు కుక్క తిన్న కేక్ తిన్నాడు మళ్ళీ ఈయనకేమొస్తుంది అంతా బాగున్నాడని చెప్తున్నాడు. మళ్ళా దయచేసి డాక్టర్లు మీరు నోటికి వచ్చినది చెప్పొద్దండి. కుక్క నాగిన కేకులు తినకూడదు ఇవి తినకూడదు అని. తిన్నాడు ఆరోగ్యంగా ఉన్నాడు లక్షణంగా ఉన్నాడు. వాళ్ళు ఏదో బెదిరిస్తున్నారు కుక్క నాగినది కుక్క తినేది ఏమైనా తింటే మనిషికి ఏమవుతుందో చాలా ఘోరంగా అవుతుంది అని చెప్పి మనిషికి ఏమవుతుందో చాలా ఘోరంగా అవుతుంది అని చెప్పి ఏమైతే 3000 ఇచ్చింది. కేక్ డే రద్దు చేస్తాను ఇంకా నాకు ఈ కేక్ ఖర్చు పెట్టి చేయలేదా ఈరోజు కేక్ డే గ్రాండ్ గా పెట్టుకోలేదు. నాకు తెల్లారి 3000 లేకపోయింది అనుకో ఎప్పుడు తెల్లవారుజాము కుక్క నాగిన కేజీ తిన్నావు తెల్లారుజాము వరకు నువ్వు కుక్క తింటావేమో నీ 3000 ఇచ్చిన ఏం ప్రయోజనము. నేను నిజంగా చెప్తాను మళ్ళా చూసుకుందామా కేక్ డే రోజు కడిపెట్టేస్తా ఏంటి పెడతా చూడండి ఓ దొంగ బాలికను హత్తుకు చేర్చుకొని బాలికే కదా లేదా బాలా నువ్వు ఇంకా బాగా నువ్వు బాలా బాల్ కదరా బాయ్ బాల్ అంటాను నువ్వు అదే బాయ్ అనే ఏదో ఒకట్లే బాయ్ వచ్చింది కదా క్లాప్స్ కొట్టి పో కేక్ డే స్వాతంత్రం అంటాడు కేక్ కట్ చేసే స్వాతంత్రము క్లాప్స్ కొట్టే స్వాతంత్రం అసలు నీలాంటి నా కొడుకు స్వాతంత్రం ఎందుకన్నా తెచ్చిపెట్టాను నాకు అర్థం నువ్వు బొమ్మలు పెట్టినా కాబట్టి పరమలు కేక్ నా బొమ్మలు పెట్టుకొని ఈ ఆడవే అంగడి కాడికి ఇచ్చిరా ఇది ఒక 60 రూపాయలు వెనక్కి ఇస్తాడు. ఏమే కుక్కర్ పెడతా నీ ఏ కకృతి అది కూడా ఇచ్చి 60 రూపాయలు తెచ్చుకోవాలని చూస్తారా అంటే ఇట్లాంటి కేక్ డే రోజు మర్యాదలు ఇస్తాను. నువ్వు చేస్తావు కళ్ళ కనపడద్దు. కేక్ డే రోజు చంపిన పేరు నాకు తెలుగు. నువ్వే పెట్టుకో కేక్ డే మర్చి.